చెన్నూరి సుబ్బారావు గారు అమెరికాలో ఉండొచ్చారు, ఎన్ఆర్ఐ అనుకుంటూ ఉన్నాం. కానీ ఆయన చక్కగా మాట్లాడుతున్న తీరు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కుటుంబం తరపు నుంచి చెప్తానని కుటుంబ ప్రేమల్ని బాగా పంచారు. అన్నిటికంటే నాకు ఒక మాట బాగా నచ్చిందండి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తుల్ని, నాగరికతల్ని, ఆ ప్రవాహాలని బాగా గుర్తించిన మనిషి. ఇంగ్లీషు సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని సమన్వయం చేసి చూడడం ఆయనకు బాగా చేతాం. ఇంగ్లీష్లో ఉండేటటువంటి ధోరణుల్ని తెలుగు వాళ్ళు అలవాటు చేసుకోవాలని ఆశించేటటువంటి వ్యక్తి ఆయన. మిసిమి సంపాదకత్వమే కాదు, మిసిమి మనసున్నటువంటి ఒక అద్భుతమైన సోదరుడు. ఆయన ఇప్పుడు ప్రసంగిస్తారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆవిష్కరించబడిన 2 పుస్తకాల్లో వచ్చిన వ్యాసాలన్నీ కూడా మిస్ములో శతాధికంగా ప్రచురించబడినాయి. రావినూతుల సత్యనారాయణ గారు నాకు 7 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఆయన నేను ఆల్మోస్ట్ 10-15 రోజులకల్లా కలుస్తుండేవాళ్ళం. ప్రతి కలయికలో వరలక్ష్మి గారు ఉండేవాళ్ళు. మేము ఏమి మాట్లాడినా తప్పనిసరిగా నోట్ చేసుకుంటూ ఉండేదన్నమాట. పురస్కార సాహిత్యం కానీ, ఈ సారస్వత వ్యాసాలు కానీ, వ్యాసమంజుషి కానీ, ఇవన్నీ కూడా మా ఆలోచనల నుంచి పుట్టినాయే. కానీ ఆలోచించడం, చేయమని చెప్పడం తేలికే. సంపాదకుడు అంటే రచయితలు పట్టుకుంటాం, కానీ రాంచలేం కదా. ఈయన దగ్గరికి పొటెన్షియాలిటీ ఉంది, రాయగలని చెప్తాం, కానీ రాంచడం మన వల్ల కాదు. కానీ సత్యనారాయణ గారు నేను అనుకున్నదంటే ఎక్కువగా నా దగ్గర పుస్తకాలు నేను ఇచ్చేవాడిని ఒక సబ్జెక్ట్ మీద. ఆయన తెప్పించుకునేవాళ్ళు, కొనేవాళ్ళు. మా ఇద్దరికి దొరకనవన్నీ గుంటూరు లైబ్రరీ నుంచి లక్ష పుస్తకాలు లంక వారు పంపించేవారు. అక్కడి నుంచి ఆయన పంపించేవారు. ఇవన్నీ కూడా క్రోడీకరించి ఆయన ఒక వ్యాసం తయారు చేసి అది వరలక్ష్మి గారు టైప్ చేసి నాకు పంపిస్తే చూసి మళ్ళీ దాని మీద డిస్కస్ చేసి ఇట్లా దీనికి ఎంతో మేధోశ్రమ ఈ పుస్తకాల వెనకాల ఉందండి. అంటే వెనకుంటే శ్రమ పట్టడం, చెమట పట్టడం అది వేరు. ఇది ఈ మేధోశ్రమకి విలువ కట్టలేం. పైగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. సుధామ్ గారు ఉన్నారు, ఆయన రచయిత, ఇంగ్లీష్లో రాస్తారు. కానీ ఈ తూర్పు దేశాల్లో ఒక ఆచారం ఉందండి. ఏంటంటే వాళ్ళు ఎవరికి మతం లేదు, అక్కడ బౌద్ధం ఉందంటారు, కానీ అది కూడా పైకి. కానీ వాళ్ళు పూజా గృహంలోకి వెళ్తే వాళ్ళ పెద్దల విగ్రహాలు ఉంటాయి, పెద్దల ఫోటోలు ఉంటాయి. వాళ్ళు పూజ చేసేది పెద్దలనే. అది బయట కూడా అంత గౌరవిస్తారు పెద్దల్ని. నేను చైనాలో చూస్తాను, కొరియాలో చూస్తాను. వాళ్ళు ఫ్యామిలీలో పెద్దలకి ఇచ్చిన గౌరవం మనం ఇవ్వటంలా ఇక్కడ, చెప్తున్నా కదా. కానీ ఈ పని చేస్తున్నారు సుధామ గారు అంటే ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారికి ఈ సభని, ఈ పుస్తకాలని ఒక నివాళిగా, ఒక స్మృతిగా మనం అందించినట్టే లెక్క. తర్వాత దీని అంతటికీ కారణం అంటే కార్యకారణం కాదు, భార్య కారణం అన్నమాట. ఆమె శ్రమ మీరెవరు చూడలేదు, నేను చూశాను. ఆమె కారులో తీసుకొచ్చేది, మా పైన 3వ అంతస్తులో లైబ్రరీలో కూర్చుని గంటలు మాట్లాడేవాళ్ళం. ఆమె శ్రద్ధగా ఉండేది, మళ్ళీ తీసుకెళ్ళేది. ఆయన చెప్పినవన్నీ ఆయన చెప్పేవారు, మరి రాసేవారు, మొత్తం టైప్ చేసి ఆమె ఇచ్చేది నాకు. కానీ ఇది మామూలు విషయం కాదని ఇంతవరకు ఎవరు చేయలేదు ఈ పని, ఇంత పని. అందుకని ఈ వ్యాసాలన్నిటికీ కూడా మేము ఎందుకు చేసామంటే మాకు లక్ష్యం ఉంది. ఈ స్కాలర్స్కి ఎవరైతే తెలుగులో కానీ, హిస్టరీలో కానీ, ఇంకా వేరే సబ్జెక్టులో కానీ వాళ్ళు పరిశోధన చేస్తారో వాళ్ళకి ఒక కరదీపికగా ఉండాలి ఈ పుస్తకాలు అనే ఉద్దేశంతోనే చేసాం. అది ఖచ్చితంగా వాళ్ళకి చేరేటట్టు వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. నేనైతే మా ఆఫీస్ ద్వారా చేస్తున్నాం, కానీ ఆర్థికంగా అన్నీ వాళ్ళే చూస్తున్నారు. అందరికీ 150 పుస్తకాలు ఒక బాక్స్లో పెట్టి అన్ని యూనివర్సిటీస్కి అందించని చెప్పి అన్నీ మాకు అప్పచెప్పారు వాళ్ళు. ఆ కార్యక్రమం జరుగుతుందండి. ఇక ఫారిన్ అంటారా,
మొన్న సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు ఇక్కడికి, వాళ్ళకి కూడా చెప్పాను తప్పనిసరిగా తీసుకుంటామండి, మీరు ఎంత పోస్ట్ అయితే చెప్పండి పంపిస్తామని చెప్పారు రాజు గారు. అట్లా ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ తెలుగు సబ్జెక్ట్ ఉందో వాళ్ళందరికీ పంపించే ఏర్పాటు చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సభ నిర్వహించిన రఘురామ్ గారికి, సుధామ్ గారికి, వరలక్ష్మి గారికి అందరికీ నమస్కారం. అశ్విని కుమార్. ఇప్పుడు సిహెచ్ రాంబాబు గారు, ఆయన ఆకాశవాణిలో చాలా కాలం పనిచేసి సాహితీవేత్తలందరితో స్నేహం ఉండి వారిని ప్రోత్సహించినటువంటి మంచి మిత్రుడు, ప్రేమపత్రుడు, స్నేహశీలి. చాలా హాయిగా ఉంటుంది ఆయనతో మాట్లాడడం. ఆయన ఇప్పుడు మాట్లాడతాడు. సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, గుర్తుల్యులు ఆచార్య కల్పూరి నాగ్ గారు, డాక్టర్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఓలేటి పార్థి సింగ్ గారు, ఇక కిందర రఘురామ్ గారు, అలాగే మా సోదరులు సివి సుబ్బారావు, అలాగే సిఎస్ఆర్ కె ప్రసాద్, ఇంకా మా అక్కయ్య వరలక్ష్మి. ఇంచుమించుగా రావినూతుల సత్యనారాయణ గారు ఆల్రెడీ మా సోదరుడు సుబ్బారావు చెప్పేశాడు. మా బావగారు ఇది ఒక సాహితీ ఫంక్షను, అలాగే యాజ్ వెల్ అస్ ఒక కుటుంబ ఆత్మీయ కలయిక లాంటిది అని చెప్పి మేము అనుకుంటున్నాం. బావగారి గురించి చెప్పాలంటే తను చెప్పినట్టు మా అందరికి కొంచెం భయం ఉండేది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ భయం కొంచెం తగ్గుతూ వచ్చింది. బావగారికి నేను ఐ వాజ్ అన్ ఎర్రెండ్ బాయ్. వినాయక్ గారు అన్నారు ఇంతకుముందు, ఒరే అబ్బాయి ఇట్లా రా అని పిలిచినట్టుగా మా బావగారిని చాలాసార్లు ఆయనకి ఏ పుస్తకం కావాల్సి వచ్చినా, నవోదయ నుంచి కావాల్సి వచ్చినా, ఇంకెవరి దగ్గర విశాఖలో కావాల్సి వచ్చినా, ఇంకెక్కడి నుంచి కావాల్సి వచ్చినా చాలా నెమ్మదిగా అడిగేవాళ్ళు. ఆయన చాలా మాట చాలా మృదువుగా ఉంటుంది. మేము ఎంత భయపడతామో ఆయన మాట అంత మృదువుగా ఉండేది. బాబు బిజీగా ఉన్నావా అని ఇట్లా పలకరించేవాడు ముందర. ఇబ్బంది పెడుతున్నాను ఏమనుకోకు, ఒక పుస్తకం కావాలి, ఒక్కసారి ఎప్పుడైనా వీలైతే ఒక్కసారి నవోదయకి వెళ్ళు, ఇట్లా ఉండేది ఆయన మాట. అలాంటిది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు వారు గుర్తుందో లేదు కానీ ఒకసారి ఆకాశవాణితో వారు ఈవార అతిథి కార్యక్రమం చేశాను సార్ మీతో 2007లో. దక్షిణామూర్తి నేను మీ దగ్గరికి వచ్చాను యాక్చువల్గా మీ ఆఫీస్కి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు కార్యకారణ సంబంధం ఉంటుందేమో. బహుశా బావగారు ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావటం, ఆయన రావటం కూడా తెలుగు సాహిత్యానికి ఏదో చెయ్యాలి, ఏదో రాయాలి అనేటువంటి ఒక దృక్పథంతోనే వచ్చారు. దానికి ఒక వాహిక మిసిమి అశ్విని కుమార్ గారు, అలాగే కాంట్రేగుల నాగేశ్వరరావు గారు, వీళ్ళ ముగ్గురు పక్కన మా అక్కయ్య కలిస్తే ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్ జరుగుతూ ఉండేది. నేను ప్రత్యక్షంగా చూడకపోయినా బావగారు కానీ అక్కయ్య కానీ చెప్పినప్పుడు ఐ కుడ్ ఇమాజిన్. ఎందుకంటే కాంట్రేగుల నాగేశ్వరరావు గారితో పరిచయం ఉంది, అలాగే అశ్విని కుమార్ గారితో పరిచయం ఉంది. సరే అక్కయ్య బావగారు ఎలాగో తెలుసు కాబట్టి వీళ్ళు నలుగురు కలిసినప్పుడు ఏ విధంగా డిస్కషన్ ఉంటుంది అనేది ఐడియా ఉంది. లేకపోతే చాలా పుస్తకాలు, చాలామంది వ్యాసాలు రాస్తారు, చాలా సమీక్షలు చేస్తారు, పుస్తకాలు ప్రచురిస్తారు. ఈ సారస్వత వ్యాసాలు కానీ, వ్యాస మంజూష కానీ, అంతకుముందు వచ్చినటువంటి పురస్కార సాహిత్యం కానీ పరిశీలిస్తే రావినూతుల సత్యనారాయణ గారి బాణి గురించి ఆల్రెడీ ఓలేటి పార్థి సింగ్ గారు చెప్పారు, పెద్దలు ఇనాక్ గారు చెప్పారు. ఆయన ఏ చేసినా లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ ఏ పోయెట్, అరే పర్సనాలిటీ, అరే రైటర్ అన్నట్టుగా ఉంటుంది. కేవలం ఒక పుస్తకాన్ని విశ్లేషించడమే కాకుండా ఒక వ్యక్తి రచయితగా మారే క్రమంలో ఆయన మీద ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి, ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి, ఆయన సాహిత్య నేపథ్యం ఏమిటి, సాహిత్య పథ్యం ఏమిటి, ఇలాంటి అనేక విషయాలు చేర్చి రాస్తారు. అందుకనే ఆయన వ్యాసాలు తీసుకోవడానికి చాలా టైం పట్టేది. రాయటం, చదవటం అనేటువంటి రెండే యాక్టివిటీస్ నేను ఆల్మోస్ట్ 2007-8 నుంచి ఆయన చూస్తున్నాను. ఏదైనా ఫంక్షన్కి వస్తే ఫంక్షన్ల కథలో కాసేపు మాట్లాడి హలో చెప్పడం అలా ఉంటుంది. కానీ మిగిలిన సమయం అంతా కూడా మా అక్కయ్య చెప్తుండేది, దాదాపు రోజుకి 10 నుంచి 12 గంటలు ఆయన ఈ చదవటం, రాయటం అనేటువంటి ఒక యాక్టివిటీ మీదే. అలాగే ఆయన ఎంత కష్టపడతారో అంతే ఈక్వల్గా, బహుశా విధంగా చెప్పాలంటే రావినూతుల సత్యనారాయణ గారిని
వరలక్ష్మి గారిని కలిపితే ఇప్పుడు చెప్పుకున్న జంట కవులు వాళ్ళిద్దరని చెప్పి నాకు అనిపిస్తుంది నాకు. ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి జంట కవులను చెప్పుకోవాలంటే సత్యనారాయణ గారు అలాగే వరలక్ష్మి గారు ఇద్దరూ తప్పకుండా దానికి క్వాలిఫై అవుతారు. ఆయన ప్రతి ఆలోచన మా అక్కయ్యతో చర్చించేవాళ్ళు, మా అక్కయ్య మార్పులు చేర్పులు సూచించేది. ప్లస్ రాసిన తర్వాత దాన్ని కంపోజ్ చేయడం అనేది చాలా పెద్ద బాధ్యత. ఆ పెద్ద బాధ్యత ఎప్పుడూ మా అక్కయ్య మోస్తుండేది. ఏ రోజు చెప్పుకోలేదు. కానీ అలా ఒక జంట కవుల్ని ఈరోజు మనం చూసాము. వారికి నివాళిగా ఈ 2 పుస్తకాలు రావడం చాలా గొప్పగా అనుకుంటూ ఒక 2 వాక్యాలు నేను ఆయన వ్యాసాల్లో నాకు చాలా కొన్ని కొసమెరుపు వాక్యాలు ఉంటాయి, నాకు చాలా నచ్చినవి. కొన్ని మీకు చెప్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, అడవి బాపురాజు గారి మీద ఆయన పెట్టిన శీర్షికలు బాగున్నాయి. నేను తీసుకునే పుస్తకం ఈ సాహిత్య వ్యాసాల పుస్తకం. దాంట్లో 24 వ్యాసాలు ఉన్నాయి. 5 స్త్రీ రచయితలు ఉన్నారు. అడవి బాపురాజు గారితో మొదలెట్టారు. విశ్వకవి రవీంద్రునితో పోల్చదగ్గ వారు ఎవరన్నా ఉన్నారు అంటే అది అడవి బాపురాజు గారే అంటారు. అది ఎందుకు ఏమిటి అనేది ఆ బేసిస్ ఆయన ఆ రచనలో చూపిస్తారు. అడవి బాపురాజు గారి సాహిత్య నేపథ్యంతో పాటు కుటుంబ నేపథ్యము, ఆయన స్వాతంత్ర పోరాటంలో ఎలా పాల్గొన్నారు, చిత్రలేఖనం, ఆయన ఆంగ్ల ప్రిన్సిపల్ ఉండేవారు, ఆయన దగ్గర నుంచి ఎలా నేర్చుకున్నారు, ఇవన్నీ చెప్తూ ఆయన 10 నవలలు రాస్తే 5 చారిత్రక నవలలు ఉన్నాయి. ఇట్లాంటి అనేక విషయాలు, అంటే ఒక రచయిత గురించి మనకి సమగ్ర అవగాహన కల్పిస్తారు. అది నా ఉద్దేశంలో చాలామంది తెలుగులో, మరి పెద్దలు చెప్పాలి, ఇంతకుముందు అలాంటి ఒక ప్రయత్నం ఎవరైనా చేశారో లేదు నాకు ఐడియా లేదు. కానీ రావినూతల సత్యనారాయణ గారు ఏ వ్యాసం తీసుకున్నా అదే కనిపిస్తుంది. హేమలత గురించి ఒక మాట చెప్తారు. కీర్తి అపకీర్తుల్ని సమపాలనలో మోసిన రచయితలు 2 ఉన్నట్ట, ఒకరి చలం మరొకరు లత అంటారు ఆయన. ఇలాంటి గొప్ప గొప్ప వాక్యం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరొక చోట కరుణశ్రీ గురించి చెప్తుంటారు అన్నమాట. ఆయన ఏమంటారంటే, వార్ధక్య లక్షణాలు కనిపించిన పద్య కవితకు సౌందర్య చికిత్స చేసి నిత్య యవ్వనం కలిగించిన కవి పాపయ్య శాస్త్రి అంటారు. అంటే ఒక రచయిత గురించి ఒక ఇన్సిసివ్ లైన్ అనేది ఆయన అంత బాగా చెప్తుండేవాడు. అది బహుశా చాలామందికి కనిపిస్తుంది. ఆయన వ్యాసంలో కనుక మేము వెతికితే ఇట్లాంటివి చాలా అట్లా మనకి వెదజల్లినట్టుగా అలాంటి వాక్యాలు కనిపిస్తుంటాయి. ఒక రచయిత గురించి, ఆయన పర్సనాలిటీ గురించి, మిగిలిన రచయితలతో ఆయన ఎక్కడున్నారు ఏమిటనేది. అలాగే విద్వాన్ విశ్వం గురించి కూడా పెన్నేటి పాఠాన్ని గుర్తుకొస్తుంది. విద్వాన్ విశ్వం అనగానే ఆయన ఈ వాక్యం చూడండి. విద్వాన్ విశ్వం ఎవరు అంటే ఛాందస మెరుగని సంప్రదాయవాది, భారతీయ దృక్పథాన్ని, వామపక్ష ఆలోచన సరళిని కలిపి చూపిన సమన్వయవాది విద్వాన్ విశ్వం అంటారు. అంటే ఒక రచయిత గురించి మనం చెప్పినప్పుడు ఈ రచయిత ఏమిటి, ఈ రచయిత హౌ డు అసెస్ హిమ్, మూల్యాంకనం ఎలా చేస్తాం అన్నప్పుడు ఒక అద్భుతమైన వాక్యాలని అలా సృష్టించేటువంటి ఒక కెపాసిటీ అనగా ఒక డివినిటీ ఆయనలో నాకు కనిపిస్తుంటుంది. తర్వాత మరొక చోట ఇనాక్ గారి గురించి మనందరికీ తెలుసు. మన అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు. మూర్తిదేవి పురస్కార గ్రహీత అయిన అనంత జీవనం ఉన్న వాళ్ళకి తీసుకున్నారు. ఒకటే మాట అంటారు, నా సాహిత్యం నా కన్నీళ్ళు అంటారు ఆచార్య కొలకలూరి ఇనాక్. ఒకే ఒక వాక్యంతో ఇనాక్ గారి మూర్తిమత్వాన్ని అట్లా ఆవిష్కరిస్తారు మనకి. దాంతోపాటుగా చక్కని ఆహార్యంతో చిరునవ్వుతో పలకరించే ప్రేమమూర్తి ఆచార్య కొలకలూరి ఇనాక్ అని చెప్తుంటారు. ఇలా ప్రతి రచయితను ఒక బేరీజ్ వేసినప్పుడు రామచంద్ర గారి గురించి కూడా చెప్తారు. తెలుగులో ఒక 200 స్వీయ చరిత్రలు ఉంటే టాప్ 5లో ఉండేటువంటి స్వీయ చరిత్రలో తిరుమల రామచంద్ర హంపి నుంచి హరప్ప దాకా పుస్తకం ఉంటుంది అని చెప్తారు. పురాణ సుబ్రహ్మణ్య శర్మ గురించి, ఒక రచయిత గురించి మనకి తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఆయన సటిల్గా ఇస్తుంటారు. పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్గా పనిచేశారు. అనేక మంది రచయితల్ని ఆయన డిస్కవర్ చేశారు ఒక విధంగా చెప్పాలంటే. అలాంటి సుబ్రహ్మణ్య శర్మ గారు 3 భాగాల చలన జీవిత చరిత్ర రాశారు. ఆ పుస్తకం గురించి రావినూతల సత్యనారాయణ గారు మెన్షన్ చేస్తారు. అంతకన్నా ముందు ఆయన 15 ఏళ్ల పాటు రైల్వేలో పనిచేశారు. ఆయన ఒక రచయిత వ్యక్తిత్వం, అంటే ఆయన ఏదో రకంగా నేను జర్నలిజంలో రావాలి,
పత్రికా రంగంలోకి రావాలి అనేటువంటి తపంతోటి గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రయత్నించి మరీ ఆంధ్రజ్యోతికి ఎకాఎక్కిన సంపాదకులు అయ్యారు ఆయన. మళ్ళీ సబ్ ఎడిటర్ అని కాకుండా డైరెక్ట్ ఎడిటర్ అయ్యారని చెప్పి చెప్తుంటారు. అలాగే ఆత్రేయ గారి ఎన్జిఓ నాటకం గురించి మనం అందరం విన్నాం కదా. ఆత్రేయ ఎన్జిఓ నాటకం చాలా పాపులర్. దాని ఫస్ట్ పేరు అద్దె కొంపట. నేను ఇన్నాళ్ళు ఎన్జిఓ అని అనుకున్నాను. ఇట్లాంటి చిన్న చిన్న టిడ్బిట్స్ వాసిరెడ్డి సీతాదేవి గారి గురించి మన గురుగారు చెప్పారు, ఎల్వి ఇనాక్ గారు. ఆవిడ ఎక్కడా కూడా స్కూల్లో చదువుకోలేదు. ఆవిడ సూర్యదేవర రాజలక్ష్మి గారి దగ్గర హిందీ పరీక్షలు రాసి తర్వాత మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్లో కొన్నాళ్ళు హిందీ టీచర్గా పనిచేసి తర్వాత నెమ్మదిగా అక్కడ డిగ్రీలు అవన్నీ ఎక్కువ చేసి తర్వాత ఆవిడ రాష్ట్ర ప్రభుత్వం ఈ బాల్ భవన్ ఇట్లా డిప్యూటీ డైరెక్టర్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఆవిడ చాలా నవలలు రాశారు. అన్ని నవలలు కథల్ని అన్ని విశ్లేషిస్తారు సత్యనారాయణ గారు. ప్రధానంగా మట్టి మనుషుల్ని చాలా ఎక్కువగా విశ్లేషిస్తారు. అందులో ఆవిడ్ని ఆంధ్ర పెరల్ బక్ అని చెప్పి అన్నారని మనకు అదనపు సమాచారం కూడా ఇస్తారు. కొంతమంది ఇన్ని చాలా ఇష్టమైన రచయిత వడ్డే చండీదాస్. చండీదాస్ గారి రచనల్లో చెప్తూ మాట అంటారు, బుచ్చిబాబుని శ్రీశ్రీని చలాన్ని కలిపి ముద్ద చేసి కొత్త వచనా శిల్పాన్ని రూపొందించుకున్నాడు చండీదాస్ అంటారు. చండీదాస్ వచనానికి ఒక ప్రత్యేకమైన దుఃఖం, దిగులు, కోపం ఉన్నాయి అనిపిస్తుంది అంటారు. అలాగే చండీదాస్ ఇవన్నీ రావినిధులు సత్యనారాయణ గారు ఆయన అసెస్మెంట్. చండీదాసు తన తాత్వికతను ఎరుకపరచుకోవటం కోసం రచనను వాహికగా చేసుకున్నారని చెప్పి కూడా ప్రస్తావిస్తారు. ప్లస్ వడ్డేల్ చండీదాస్ హిమజ్వాల, అనుక్షణికం ఇవే కాకుండా వడ్డేల్ చండీదాస్ గారు చాలా కథలు రాశారు. ఆ కథల గురించి కూడా ప్రస్తావిస్తారు. వడ్డేల్ చండీదాస్ ఆయన అసలు పేరు కాదు, చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆయన పేరు. కానీ వడ్డేల్ చండీదాస్ అని ఎందుకు పెట్టుకున్నాడంటే పేద కులంలో ఉండేటువంటి వడ్డెర కమ్యూనిటీని ఆయన ఎంతో అభిమానించాడు. అలాగే చండీదాస్ అనేటువంటి ఒక బెంగాలీ విప్లవకారుణ్ణి అభిమానించాడు. అందుకని ఆయన తన పేరుని వడ్డేరి చండీదాస్ అని చేసుకున్నారని చెప్పి ఒక రచయిత గురించి అదనంగా ఇచ్చేటువంటి ఇలాంటి ఇన్పుట్స్ అనేకం. ఇలా చాలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మొత్తం 24 వ్యాసాలు అన్నీ మేము చెప్పేస్తే పుస్తకం మీరు చదవాలి కాబట్టి ఆయన తపన ఒకటి ఉండేది ఎప్పుడు. ఇప్పటి తరం ఎందుకు చేశారు ఈ పనంతా ఆయన? ఇప్పటి తరం తెలుగు సాహిత్యాన్ని చదువుకోవటం లేదు, తెలుగు సాహిత్యం పట్ల ప్రేమ కనపరచడం లేదు అనే బాధ ఆయనలో ఎప్పుడూ ఉండేది. ఎందుకంటే సాహిత్యానికి సంబంధించి ముఖతః ఆయన ద్వారా నేను ఎన్నో విషయాలు వింటూ ఉండేవాడిని. ఆయన ఎంత చదివేవాడు ఎంతమంది ఉన్నారు, వేళ మీద లెక్క పెట్టచ్చు అని బాధపడుతూనే, బట్ ఏనాడు కూడా దట్ నెవర్ డాంపెండ్ హిమ్. ఎవరు చదవట్లేదు కాబట్టి ఎందుకు రాయటం వృధా అనేటువంటి భావన కానీ అన్నటువంటి ఆలోచనలు కానీ ఆయన ఎప్పుడు రాలేదు. ఒక సాహిత్య చరిత్ర నిర్మాతకి వ్యక్తుల అవసరం ఉంటుంది. అలాంటి ఒక బాధ్యతను, అలాంటి ఒక ప్రయత్నాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని మోసారు ఆయన. నా బాగా గుర్తు, లాస్ట్ టైం సమ్వేర్ అరౌండ్ లాస్ట్ ఇయర్ కరోనా పీరియడ్, ఆగస్టు సెప్టెంబర్ పీరియడ్లో అక్కయ్య ఫోన్ చేసి, బాబు ఒకసారి బావగారు మాట్లాడతారు నీతో అంటే మాట్లాడారు బావగారు. బాబు బిజీగా ఉన్నావా, ఎలా ఉన్నా? ఆయన చాలా నెమ్మదిగా మాట్లాడతారు. ముందర చెప్పాను, నాకు పాపినేని శివశంకర్ పుస్తకం పంపిస్తావా, కొంచెం ఇక్కడ దొరకట్లేదు. అప్పుడు ఢిల్లీ వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే నేను దాన్ని సరిగ్గా ఆన్లైన్ ఆర్డర్ చేసి పంపించాను ఆయనకి. అంటే మా అక్కయ్య చెప్తుందన్నమాట, మాటల్లో చాలా మాటలు ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడు, ఎందుకు ఇంత తపన, ఎందుకు రాయాలని తపన? బహుశా వృత్తి ప్రవృత్తి అని మనం చూసినప్పుడు, వృత్తి ఆయనది వేరే వృత్తి. ఆయన లైబ్రరీ సైన్సెస్ చదువుకున్నారు. ఈజ్ ఏ సైంటిస్ట్, లైబ్రరీ సైంటిస్ట్. ఆయన ప్రవృత్తిలో బాల్యం నుంచి కూడా ఆయనకి ఆ సాహిత్య ముద్ర, సాహిత్య వాసనలు అట్లా వనగూరాయి. అందుకని నేను ఎప్పుడు వదలలేదు. కలకత్తాలో ఉన్నప్పుడు ఓ సాహిత్య సంస్థ నడిపారు, ఢిల్లీలో ఉన్నప్పుడు ఓ సాహిత్య సంస్థని నడిపారు. మా సుబ్బారావు చెప్పినట్టు, తను బాబు అంటాం మేము, తను చెప్పినట్టు 75లో ఢిల్లీ సాహితీ సమితి తరఫున ఆయన, నేను చూశాను, స్పెషల్ సామాన్య చూపించారు నాకు.
ఆయన ఒక సావనీరు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి ఆవిష్కరించారు ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా. ఢిల్లీ అప్పట్లో శ్రీశ్రీ దగ్గర నుంచి ఏ రచయిత ఢిల్లీ వెళ్ళినా తప్పకుండా రావినదుల సత్యనారాయణ గారి ఆహ్వానం ఆతిథ్యం పొందేవాడు. అది తెలుగు సాహిత్యం అన్నా, తెలుగు వారన్నా, తెలుగు సంస్కృతి అన్నా అంత ప్రేమ ఆయనకి. లేదా ఆయన ఢిల్లీలో సెటిల్ అయిపోయి ఉండేవాళ్ళు. ఆయన చేయవలసిన సాహిత్య కృషి కావాలంటే అక్కడే చేసేవాళ్ళు. బట్ ఆయన తెలుగు వాతావరణంలో తెలుగు వాళ్ళ మధ్య, తన వాళ్ళ మధ్య ఉండాలని కోరుకున్నారు. ఇక్కడ తన రచనకు ఒక వాహిక కావాలనుకున్నారు. ఒక సాహిత్య చరిత్ర నిర్మాతగా తను కూడా ఉండాలనుకున్నారు. అదే వారసత్వం తర్వాత వాళ్ళ అబ్బాయికి వచ్చింది. మా సుధాం కూడా 2 ఇంగ్లీష్ నవలలు రాశాడు. తను 3వ ఇంగ్లీష్ నవల రాయిపోతున్నాడు. హిందీలో మంచి పోయిటరీ రాస్తాడు. ప్లస్ మా అక్క ఈ బాధ్యతలు ఒక నివాళిగా 2 పుస్తకాలు తీసుకురావటం, మళ్ళీ వీటన్నిటినీ యూనివర్సిటీ కాలేజ్కి, యూనివర్సిటీ అన్నింటినీ పంపించడం ఒక గొప్ప బాధ్యతను తీసుకున్నారు. ఈరోజు ఈ సభ నిర్వహించేటువంటి కింద రఘురామ్ గారికి, అలాగే 7 ఏళ్ళు దాదాపు 1 దశాబ్దం పాటు ఆయన వెంటే ఉండి ఆయన ప్రోత్సహిస్తూ మిసిమి ద్వారా ఎంతోమందికి ఈ వ్యాసాలన్నింటినీ చేసినటువంటి ఒక గొప్ప బాధ్యత మిసిమి తరఫున అశ్విని కుమార్ గారు తీసుకున్నారు. వారికి ఈ కార్యక్రమం అనగానే ఎంతమంది వస్తారని చెప్పి ఒక చిన్న టెన్షన్ మా అందరికీ ఉంటుంది, కానీ హాల్ ఫుల్గానే ఉంది. మీ అందరికీ మరీ నమస్కారాలు. థ్యాంక్ యూ. రాంబాబు గారు సమయం తొందర పెట్టకపోతే ఇంకా చక్కగా చెప్పిండేవారు. చాలా రాసుకున్నారు. ఆయన గొప్ప సత్యనారాయణ గారు చెప్పినటువంటి మంచి తీర్పులు చదివారు. ఆయన పుస్తకంలో గొప్ప కవిత్వం ఉంది. మాకు సిహెచ్ రాంబాబు గారు అంటే ఆకాశవాణి కంటే ముందు కవిగానికి బాగా తెలుసు. ఆయన మంచి కవిత్వం రాస్తాడు. ఇట్లా ఈ వాక్యాలు ఏరినట్టుగానే కవిత్వం వాక్యాలు కూడా ఏరి మళ్ళీ సభలో మాకు వినిపించాలని చాలా ఉన్నాయి. అందులో బాగా రాస్తారు. కవిత్వం కూడా రాస్తున్నారు. ఈయనని వ్యాసాలు చదువుతున్నప్పుడు అనుకున్నాను, అవి చూపిస్తారని ఆశిస్తున్నా. చాలా చక్కని ప్రసంగం చేశారు. చాలా సమాచారం ఇంకా వారి దగ్గర ఉంది. చెప్పాలన్న ఆసక్తి ఉంది. బంధువు అన్న ప్రేమ ఉంది. అన్నిటికి మించి అక్క మీద ఆసక్తి ఉంది. చాలా సంతోషం. ఇప్పుడు ప్రసాద్ చెన్నూరు గారు మాట్లాడతారు. సభకు వేదిక మీద ఉన్న మహానుభావులు అందరికీ వందనాలు. సోదరి ఈ ఆవిష్కరణ సభలో నన్ను మాట్లాడమన్నప్పుడు నాలో భయం లేచి తాండవం ఆడటం మొదలెట్టింది. ఈ భయానికి కారణాలు అనేకం. నాకు ఎందుకన్నా చిన్నప్పటి నుంచి సభలంటేనూ సభాముఖంగా ఏమైనా చెప్పాలన్నా, మాట్లాడాలన్నా, వినాలన్నా ఒక విధమైన విముఖత ఉండేది. అది ఆ తాండవం ఈ కారణాల మూలంగా ఇప్పటికీ తాండవం చేస్తూనే ఉంది. తారాస్థాయికి చేరుకుంది. పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడగలనా అన్న భయం కూడా ఇంకా పెరుగుతోంది. అది అటువంటి వాడిని పుస్తకావిష్కరణ సభలో మాట్లాడరా అంటే ఏం చెప్పగలను? అందులోనూ కొలకలూరి ఇనాక్ గారు పుస్తకాల గురించి చాలా చెప్పారు. కాబట్టి పుస్తకాల గురించి నేనేమి చెప్పలేను. నాకు ఇది ఒక పరీక్షా సమయం, కఠినమైన పరీక్షా సమయం. ఏదో రఘురామ్ గారు సమయాభావం వల్ల భక్తాల సంఖ్య తగ్గించామంటారేమో, నేను పరీక్ష రాయకుండానే ఉత్తీర్ణ అవ్వచ్చు అనుకున్నాను. సో ఇంతమంది సాహితీవేత్తలు మాట్లాడిన తర్వాత పుస్తకాల గురించి మాట్లాడటం దుస్సాహసం అవుతుంది. అందుకని నేను ఆచార్య సత్యనారాయణ గారి గురించి 2 మాటలు చెప్తాను. ఈ సత్యనారాయణ గారు రాసిన పుస్తకాలు ఇంతమంది మన్ననలు అందుకున్నాయంటే అవి ఖచ్చితంగా అపరూపమైనవే ఉండాలి. కాబట్టి ఆ పుస్తకాలని చిరస్మరణీయం చేయడానికి వరలక్ష్మి గారు మా పుత్రులు చేస్తున్న కార్యం ప్రశంసనీయం. ఆచార్య
నాకు మొదటగా ఈ పుస్తకాలు రెండు చదవలేదు, కానీ మొదట నేను సత్యనారాయణ గారి మొదటి పుస్తకం పురస్కార సాహిత్యం చదివాను. అప్పటి వరకు నిజం చెప్పాలంటే సిగ్గుపడాల్సిన విషయం, నాకు తెలుగు సాహిత్యం అన్న తెలుగు రాతలన్న కొద్దిగా చులకన భావం ఉండేది. అప్పుడు ఆ పరిస్థితిలో సత్యనారాయణ గారు నా బావగారు కాకపోతే బహుశా పుస్తకం చదివేవాడిని కాదేమో, కానీ చదివాను. చదవటానికి నేను పడ్డ తంటాలు అదొక ప్రహసనం, దాని మీద ఒక వ్యాసం రాయొచ్చు. కానీ చదివిన తర్వాత నాకు తెలుగు సాహిత్యం అంటే గౌరవం, అభిమానం పెరిగాయి. భాషని మెరుగుపరుచుకోవాలన్న ఆలోచన కూడా వచ్చింది. సో ఆ పుస్తకంలో చదివిన తర్వాత తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన చాలామంది కవులు, రచయితలు, నాట్యకారులు, సంగీతకారులు, వాళ్ళందరి గురించి తెలిసింది. తెలుగు సాహిత్యంలో ఉన్న సంపద నాకు పరిచయమైంది. ఈ పుస్తకం చదివిన తర్వాత నాకున్న చులకన భావం దూరం అయిపోయింది. దానికి సత్యనారాయణ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. సత్యనారాయణ గారు పదవి విరమణ చేసిన తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడానికి కారణం బంధువర్గంలో ఉండాలని, అది చెప్పారు, చాలామంది చెప్పారు, బంధువర్గంలో ఉండాలని. రెండోది ఏదో సాహిత్య సేవ చేయాలని దృఢ నిశ్చయం సంకల్పంతో వచ్చారు. వారి కోరిక దృఢ నిశ్చయంగా మారి 3 పుస్తకాలుగా వెలిసింది. ఆ 3 పుస్తకాలు తెలుగు సాహిత్యంలో తెలుగు తోటలో వెలిసిన కుసుమాల పరిమళాన్ని వెదజల్లుతుంది. ఆ పరిమళంలో కొంత ఆస్వాదించే అవకాశం నాకు కూడా కలిగింది పుస్తకాల సాహిత్యం ద్వారా. సత్యనారాయణ గారు ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ సైన్సెస్లో పట్టభద్రులు, అందులో డాక్టరేట్ కూడా చేశారు, డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. వారు రాసిన థీసిస్కి గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ థీసిస్ పడ్డ శ్రమ వారు రాసే ప్రతి వ్యాసంలోనూ ఉండేది. థీసిస్ పడ్డంత శ్రమ ప్రతి వ్యాసంలోనూ క్షుణ్ణంగా ప్రతి విషయం పరిశీలించి 10 పుస్తకాలు తరచి తన టాపిక్ని తయారు చేసేవారు. వారి సమాచార సేకరణలో చూపే ఓర్పు, ఆ తర్వాత సేకరించిన సమాచారాన్ని విభజన, విశ్లేషణ, దాన్ని ప్రసరణ, పాఠకులు రుచించే తీరులో చేసే ప్రసరణ అరుదైన లక్షణాలు, అందరికీ ఉండవు, అవి చాలా అరుదైన లక్షణాలు. సత్యనారాయణ గారికి వృత్తి వల్ల ఈ ప్రవృత్తి అలవాడిందో, ప్రవృత్తి వల్ల వారు వృత్తిరించుకున్నారో అనే సందేహం నాకు ఎప్పుడూ ఉండేది. ఆ సందేహాన్ని గురించి ఈ రోజుకు కాలేదు, ఇంకా కాదు కూడాను. ఇంకోటి ఆచార్య సత్యనారాయణ గారికి ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే ఆయన చదివిన ఏ విషయాన్ని మర్చిపోయేవాళ్ళు కాదు. అది బహుశా మస్తిష్కంలో ఒక లైబ్రరీ ఉండేదేమో, అందులో పదిలంగా భద్రపరిచేవాళ్ళు. ఆ విషయాలని అవసరమైనప్పుడు జ్ఞప్తికి తెచ్చుకుని తన ఆర్గ్యుమెంట్స్ని, తన వాదనల్ని సతర్కమైన క్రమంలో ప్రదర్శించడం అనేది ఆయన ప్రత్యేకత. ఏ పని చేసినా కానీ చాలా శ్రద్ధగా, అతి ఓర్పుతో చేసేవాళ్ళు. అంటే ఆయన చేసే ప్రతి పనిలోనూ ఒక ఆరాధనా భావం కనపడేది మాకు. ఈ ప్రక్రియలో ఆచార్య సత్యనారాయణ గారికి పక్కన ఉండి సోదరి వారి సహాయ సహకారాలు అందించి వారి మార్గం సుగమం చేసినందుకు ఆవిడని అభినందించి తీరాలి. అలాగే వరలక్ష్మి గారి, ఆచార్య సత్యనారాయణ గారి సుపుత్రుడు సుధాం వరలక్ష్మి గారికి అండగా ఉండి ఈ సభను సమర్థంగా నిర్వహించినందుకు అతనికి అభినందనలు. ఆచార్య సత్యనారాయణ గారు ఇతరులను బాగా ప్రోత్సహించేవాళ్ళు, అది అందరూ చెప్పారు. అనుజుడు, అగ్రజుడు. ప్రతివారు పుస్తక పఠనం చేసి తీరాలి, చేసి ఆలోచన విస్తరణ పరిధిని విస్తరించుకోవాలి అని ప్రతిరోజు చెప్పేవాళ్ళు. అదే వారు చేసిన ప్రోద్బలం నాలో నమ్మకాన్ని పెంచి, అదే ఏదో ఆలోచనని కాగితం మీద పెడదామో ఆలోచన నాలో కలగజేశాయి. ఆ దిశగా నన్ను మెల్లిగా నెడుతున్నాయి. వారి ఆశీర్వచనాలతో ఈ కార్యంలో కృతజ్ఞతలు కాగలని ఆశిస్తూ మరొకసారి సభకు నమస్కారం.